ప్రతి మనిషిని దేవుడు చెక్కుకున్నాడండి. ఆయన చెక్కి తన రూపంగా మనల్ని చూసుకొని తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన ఆయనని మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతున్నాం. కానీ ఆయన మర్చిపోతున్నా లేదు. ఏమంటే పైన మనం ఏమని చదువుకున్నాం? స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను ఏం చేస్తుందంట? కరుణింపకుండా తన చంటి పిల్లని మర్చిన వారైతే మరుస్తారు. నిజంగా అండి, ఈ మధ్య సోషల్ మీడియాలో అంటే ఒక తల్లి గురించి విన్నానండి. ఆ తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. 9 నెలలు గర్భంలో మోసి ఏమండి ఆ బిడ్డకి జన్మనిచ్చిన తర్వాతకి కొంతకాలానికి ఆ బిడ్డ ఈ వయసు వచ్చి ఉంటుంది. ఆమె ఏం చేసిందంటే ఆ బిడ్డని ఏమండి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏమండి స్నాక్స్ లాగా ప్రతిరోజు తింటుందంట. స్నాక్స్ ఎలా తింటారో చిన్నపిల్లలు అలా తింటుంది. నిజం, ఇది సోషల్ మీడియాలో చూస్తే మనకు అర్థమైంది. అలాగనే మరొక తల్లి ఏం చేసిందంటే ఒక అక్ర సంబంధం పెట్టుకుంది ఒక వ్యక్తితో. అయితే ఈ అక్ర సంబంధానికి ఈ పిల్లలు అడ్డొస్తున్నారంట. ఏమండి కన్న బిడ్డలు అడ్డొస్తారండి తల్లికి. ఏ తల్లి అయినా కానీ తన పిల్లలు తప్పు చేస్తున్నా కానీ ఆ పిల్లల తప్పును సరిదిద్దుకుంటూ తన కుమారుని పోగొట్టుకోదు. కానీ ఈ మధ్యకాలం తల్లులు ఎలా మారిపోయారంటే అక్ర సంబంధానికి అడ్డొస్తున్నాడని, లేకపోతే ఆస్తులకు అడ్డొస్తున్నాడనో, ఇంకా రకరకాలైన కారణాలతో చంపేస్తున్నారండి.